ఒక 2 మంత్స్ బ్యాక్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇది పచ్చిమిర్చి చెట్లు ఇలా నాటారు, ఎర్రగడ్డలు నాటారని చెప్పాను కదా. సో తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత వచ్చి చూసేసరికి ఇలా పెద్దవైపోయి దాంట్లో పచ్చిమిరపకాయలు అండ్ ఎర్రగడ్డలు అన్నీ అయితే వచ్చేసాయి. చూడండి, చీరైతే ఇలాంటివి అన్నమాట, పెద్ద పెద్దవిగా. అండ్ ఇవి నేతవి, బట్ ఇవి ఇంకా ముదరాలి. అండ్ ఇవైతే ఆనియన్స్, చిన్న ఎర్రగడ్డలు అంటారు కదా, చిన్న ఎర్రగడ్డలు అలాంటివి. బట్ ఇవి లేట్గా వేయడం వల్ల దీనికి ఎక్కువ నీడపడి ఆ పచ్చిమిరపకాయల చెట్ల నీడలు అండ్ ఈ గడ్డి చెట్ల నీడలు సరిగ్గా కాయలేదు, అంటే ఊరలేదు అని చెప్తున్నారు అన్నమాట. అండ్ ఈ చిన్న ఎర్రగడ్డల్ని మనము ఏదైనా కొన్ని కర్రీస్కి అయితే స్పెషల్గా కొన్ని కర్రీస్ ఉంటాయి కదా, కాకరకాయ ఇంకా చింతరసము అలాంటి వాటికైతే ఈ చిన్న ఎర్రగడ్డలు కానీ యూస్ చేస్తే చాలా, అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదే కాదు, మామూలుగా అన్ని కర్రీస్కి కూడా ఇవి కానీ యూస్ చేస్తే బాగుంటుంది. బట్ మనం అవి ఒలుచుకొని అంత క్లీన్ చేసి అంత ఓపిక ఉండదు కాబట్టి అందరం ఇలా పెద్ద ఆనియన్స్ని యూస్ చేస్తున్నాం. కానీ అసలు చిన్న ఎర్రగడ్డలు దాన్ని యూస్ చేస్తే కూరలు అయితే చాలా, అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటాయి. ఒకప్పుడు అన్నీ ఎక్కువ ఇలాంటి ఆనియన్స్ని యూస్ చేసేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళైతే. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది బయట అమ్ముతూ ఉంటారు కదా ఈ పూతని. అంటే కొన్ని కొన్ని సాలడ్స్కి, అంటే సాలడ్స్కి కాదు, దేనికి యూస్ చేస్తారైతే నాకు తెలియదు. నేను ఎప్పుడు దాన్ని తెచ్చింది లేదు, దాన్ని యూస్ చేసింది లేదు. సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట అక్కడక్కడ. సో నాకైతే చాలా అందంగా అనిపించింది అది చూడ్డానికి. అండ్ అంటే కొంచెం ఈ నీడ పడడం వల్ల కొంచెం తక్కువగా ఊరాయన్నమాట ఎర్రగడ్డలు. లేకపోతే కొంచెం బాగా వచ్చేటివేమో, అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే నాటేసింటే. సో కొంచెం లేట్‌గా నాటడం వల్ల, మిరప చెట్లు నాటిన ఒక 1 వీక్ తర్వాత ఇవి నాటడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట వచ్చేసరికి. అండ్ అక్కడక్కడ వంకాయ చెట్లు అవి ఉన్నాయి. ఈ వంకాయ చెట్టు అయితే కొన్ని పురుగు పట్టేసి, లేకపోతే పూత రావంగానే పూత పడిపోవడం, లేకపోతే కొంచెం పిందెలు రావంగానే పడిపోవడం అలా జరుగుతున్నాయన్నమాట. అంటే అంత సరిగ్గా రాలేదు. అండ్ వంకాయ మొక్కలతో పాటు బెండకాయ మొక్కలు గూడా నాటారు. సో అక్కడక్కడ కొన్ని మాత్రం వచ్చాయి. సో చూడండి, ఇది కూడా పాడైపోయింది. అంటే ఏదో మందులు కొడితే తప్పితే ఇలాంటివి బాగోవు. సో అక్కడక్కడ మాత్రం కొన్ని బెండకాయలు అంటే ఇంటి వరకు వస్తాయన్నమాట. మనం ఇంటి వరకు యూజ్ చేసుకునే నాటామనమాట. సో ఈ ఆనియన్స్ కానీ, లేకపోతే ఈ పచ్చిమిర్చి అవి గూడా అంతే, ఇంటి వరకు మాత్రమే నాటుకున్నాము. మనకి కారప్పొడి అవంతా కావాలి అంటే బయట కంటే కూడా మనం ఇలా నాటుకోవడం వల్ల మనకి కొంచెం బావుంటది కదా అనేసి ఇలా నాటారనమాట మా అత్తయ్య వాళ్ళు. సో ఇదన్నమాట. అండ్ మేమెప్పుడు ఊరికి వెళ్ళినా సరే కంపల్సరీగా కొబ్బరి నీళ్ళైతే తాగుతామని చాలా వీడియోస్‌లో అయితే చెప్పాను. సో ఇలా కొబ్బరి నీళ్ళు తాగేసి అన్నీ ఇలా పడేసేసామనమాట. ఎక్కడ చూసినా కొబ్బరివైతే ఇలా పడేసి ఉంటాయి. ఈ వాటర్ అంతా ఎందుకు పట్టారు అంటే, మళ్ళీ మడి నాటడానికి ఈ వాటర్ అంతా పెట్టారనమాట. ఇంతకుముందు లాస్ట్ టైం ఒక 6 మంత్స్ బ్యాక్ ఇదే ప్లేస్లోనే మడి నాటారు. మళ్ళీ ఇదే ప్లేస్లోనే మళ్ళీ అదే దాంట్లోనే మళ్ళీ మడి పండిస్తున్నారనమాట. సో మళ్ళీ అక్కడ థ్రెడ్స్ లాగా కనిపిస్తుంది కదా, సో అది వచ్చి నారన్నమాట, అక్కడ వేశారు. సో ఇంకా ఈ సండే అంటే ఇంకా 3-4 డేస్ తర్వాత నాటడానికి ఇలా పెట్టారనమాట. ఇంకా సో ఇప్పుడు ఇంత ఎంప్టీగా ఉన్న ప్లేస్లో సో కొన్ని డేస్ తర్వాత బాగా పచ్చగా చాలా గ్రీనరీగా కనిపిస్తుందనమాట మా చేనంతా. సో ఇప్పుడంతా పెద్దగా ఏం లేదు కదా, సో కొన్ని రోజులకైతే బాగా గ్రీనరీగా కనిపిస్తుంది, ఒక 3 మంత్స్ అలా. సో మళ్ళీ మడంతా కోసిన తర్వాత మళ్ళీ నార్మల్‌గా వచ్చేసిందనమాట. సో ఇప్పుడైతే మనం ఒకసారి వరి ఎలా పండిందో చూసేద్దాం అక్కడికి వెళ్ళి. సో వరి అయితే చాలా బాగా వచ్చింది ఈసారి. లాస్ట్ టైం అయితే కొంచెం వడ్లు కొంచెం కల్తీ అయిపోయాయి. అంటే వేరే వడ్లు మిక్స్ అయిపోయి
అలా అయిపోయాయన్నమాట. సో, ఈసారి మాత్రం కొంచెం బాగొచ్చిందనమాట. ప్రెజెంట్ అయితే అంతా వాటర్ పట్టి ఎరువు అంతా వేసి పెట్టేశారు. సో, ఇంకా అండలు తీయాలి అని చెప్తున్నారు. అండలంటే ఇలా గట్టు దగ్గర ఆహ్, వేస్తారు కదా! మట్టి బాగా వేసేసి. సో, అది చేస్తారనమాట. సో, ఇంకా ఈ లాస్ట్ నుంచి అంటే వాటర్ కనిపిస్తుంది కదా! ఆ వాటర్ నుంచి ఇలా నేను ఒకసారి చూపిస్తాను మీకంతా. సో, ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా పూర్తిగా ఆ! ఆ! ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇదంతా నాటుతారనమాట. దాదాపు ఒక ఎకరా అంటే ఒక ఎకరా ఫుల్ కాదు. కొంచెం తక్కువనమాట. ఒక ఎకరా కంటే కొంచెం తక్కువ అలా నాటుతున్నారు. సో, ఒక చెట్టు కనిపిస్తుంది కదా! ఆ జామ చెట్టు అక్కడి వరకనమాట. సో, అటు సైడ్ ఆల్రెడీ కొంతమంది కనిపిస్తున్నారు కదా! సో, వేరే వాళ్ళ మడి అనమాట అది. సో, వాళ్ళు అప్పుడే నాటేస్తున్నారు. సో, కొంచెం లేట్‌గా నాటుతున్నామనమాట. సో, ఇప్పుడైతే ఇంకా అండలు తీయడానికి మా మాయమ్మయ్య వాళ్ళైతే రెడీ చేస్తున్నారు. ఈ మట్టినంతా కొంచెం స్ క్లీన్ చేసి అంటే బాగా సదరంగా చేసి ఆహ్, ఈ గట్ల దగ్గరంతా బాగా పెడతారంట. సో, అది మాత్రం నాకు తెలుసు. సో, దీని తర్వాత ఒక 2, 3 డేస్‌కి మడి అయితే నాటేశారు. సో, ఆ వీడియో కూడా నేను లాక్ చేశాను. కంపల్సరీగా చూడండి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో, ఇలా మా బావి దగ్గరకొచ్చినప్పుడు చేను దగ్గరికి ఎక్కువ చిలుకలుంటాయన్నమాట. అవి సౌండ్ చేస్తుంటాయి కీచ్, 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 కీచ్ అనుకుంటూ. ఎక్కువ ఎందుకొస్తాయంటే మా చేనులో జామ చెట్లున్నాయన్నమాట. ఆ జామకాయలు కొంచెం పెద్దవ్వంగానే అవి కొరికేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కొరికిన జామకాయలు మేము తింటాం. లేకపోతే ఎక్కడైనా కొంచెం అవి చూడకుండా ఉంటాయి కదా! అవి మాత్రం కొన్ని దొరుకుతాయి. లేకపోతే అస్సలు దొరకవన్నమాట. అసలు జామకాయలు ఈ మధ్య అయితే తినడమే తగ్గిచ్చేసాము. సో, అన్నీ అలా చిలుకలు తినేస్తూ ఉన్నాయి. సో, అలా రాంగానే ఫస్ట్ చిలుకల సౌండ్ కీచ్ కీచ్ అంటూ భలే వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది ఇప్పుడైతే మా ఆయన జామకాయల కోసం ఆహ్, హంటింగ్ చేస్తున్నాడు. సెర్చ్ చేస్తున్నాడు వాటిని. ఎంత చూసినా మహా అంటే 1 లేకపోతే 2 దొరుకుతాయి. ఒకటి దొరికిందనుకో అది తీసుకొనెళ్ళి మా వాడికి ఇచ్చేస్తాము. ఒక 2, 3 దొరికాయనుకో మా ఆయన ఒకటి, మేమొకటి అలా తింటామనమాట. ఆహ్, సో, లాస్ట్‌కి మాకైతే ఒక రెండో, మూడో దొరికాయి అంతే. అది తీసుకొని ఇంటికి వెళ్ళాము. సో, మాకైతే జామ చెట్లు ఒక 4 ఏమో ఉంటాయి. బట్ ఈసారి కాయలేమో పెద్దగా కాయలేదు. సో, ఇంక చూడాలి సమ్మర్‌లో ఏమన్నా వెళ్తే ఏమన్నా వస్తాయేమో. బట్ పూత మాత్రం చాలా బాగొచ్చింది. బట్ చిలుకలు అలా ఆహ్, ఉండనివ్వవన్నమాట. అన్నీ తినేస్తూ ఉంటాయి. సో, ఇక మా వాడు నిద్రపోయే టైంలో ఇలా చేను దగ్గరకొచ్చాము. ఒకవేళ చేను దగ్గరికి వాడిని పిలుచుకొనొచ్చినా కూడా ఎక్కువ సేపు ఆటోమేటిక్‌గా ఎత్తుకోమని చెప్తాడే కానీ వాడంతట వాడుగా కిందకి దిగి నడవడనమాట. ఎప్పుడో రేర్‌గా వాడిష్టంగా ఉంటే వచ్చినప్పుడొస్తేనే బాగా నడుస్తాడు. అంటే ఎంజాయ్ చేస్తాడు. లేకపోతే అస్సలు ఒప్పుకోడు. సో, అందుకనేసి వాడిని నిద్రూపేసి మరి చేను దగ్గరకొచ్చాము. జస్ట్ ఊరికే అలా చూసి వెళ్దాము అనేసి. సో, నేనైతే ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ డే పుట్టిందనమాట ఈ దూడ. సో, ఎంత క్యూట్‌గా ఉంది కదండీ! సో, అక్కడ కట్టి పెట్టినారు. సో, ఆ రోజే పుట్టింది. అంటే మార్నింగ్ పుట్టింది. సో, చాలా బాగా నచ్చి వీడియో తీశాను. అండ్ ఇప్పుడైతే మేము ఇంటి దగ్గరికొచ్చేసాము. సో, ఇంక ఇంటి దగ్గర చెరుకులు ఉంటే ఇంక తింటూ ఎంజాయ్ చేస్తున్నామనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందామండి. బాయ్.